రాముడు మాట తప్పాడంటే మంట నా ఒళ్ళంతా అంటుకుంది. వద్దమ్మా, వద్దు. పార్వతి ప్రేమ విషయంలో అబద్ధమాడిన నేను ఇక తప్పించుకోలేనని అర్థమైందమ్మా. పార్వతి పేరు మార్చి ఇంకో పేరు చెప్పినా నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నేను నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పను, చెప్పను. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. ప్రేమ 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 ప్రేమ. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. అఖిల, వాళ్లతో మాట తీసుకోవడానికి నిన్ను నువ్వు ఇలా శిక్షించుకోవాలా? నా బిడ్డల్ని ఎప్పుడు ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకోలేదండి. ఇంకెప్పుడు అబద్ధం ఆడకూడదని ప్రమాణం చేయమని కూడా అడగలేదు. నా చేతికవుతున్న గాయాన్ని చూడలేక పెద్దబాబు ప్రమాణం చేశాడు. నాకు మాటిచ్చాడన్న ఆనందం కన్నా పెద్దబాబు చెయ్యి కూడా కాలిందన్న బాధే ఎక్కువగా ఉందండి. పిల్లల మీద నువ్వు చూపించేది ప్రేమ, శిక్ష నాకు అర్థం కావట్లేదు అఖిల. వాళ్ళనెందుకు శిక్షిస్తానండి? నన్ను నేను శిక్షించుకున్నది కూడా వాళ్ళకేమీ కాకూడదని. ఎందుకొచ్చావు పార్వతి? ఇంత పొద్దుపోయినా పడుకోకుండా ఈయన్నే కూసున్నారేటి పెద్దబాబు గారు. గుండె పశ్చాత్తాపడుతున్నప్పుడు, కళ్ళు కన్నీటి పొరలతో తడుస్తున్నప్పుడు, రెప్పలు మూతపడాలంటే కష్టం పార్వతి,
అమ్మగారంటే మీకు ప్రాణం. అమ్మగారు సెయ్యి కాల్చుకున్నారని, మీరు బాధపడుతూ ఉన్నారని నాకు అర్థమైనది పెద్దబాబు గారు. మహి ఐశ్వర్యాల జీవితాలు బాగుండాలని, ఇద్దరు కలిసిమెలిసి ఉంటారన్న నమ్మకంతో అమ్మతో అబద్ధం చెప్పాను. కానీ ఆ ఒక్క అబద్ధంతో సరిపెట్టుకుంటాననుకున్నా నేను. కానీ నా జీవితం కోసం వెంపర్లాడుతూ నిన్ను ప్రేమిస్తున్నానన్న నిజాన్ని అమ్మతో చెప్పలేకపోయాను. అది కూడా అబద్ధమే కదా పార్వతి. అమ్మ చేతిలో మండుతున్న కర్పూరాన్ని ఆర్పగలిగాను, కానీ నువ్వు నా ప్రేమను కాదన్న మరుక్షణం నుండి నా గుండె కాలిపోతూనే ఉంది పార్వతి. కళ్ళ ముందు తాజ్మహల్ ఉన్నా, చందమామ ఉన్నా, అది చల్లారదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేదాకా. ఆ మాట చెప్తే మా బతుకులు కూడా కాలి బొగ్గైపోతాయి పెద్దబాబు గారు. ఆ మాట చెప్పినా, అమ్మ కోప్పడకుండా అర్థం చేసుకునేలా నేను చూస్తానని చెప్పినా నువ్వు నన్ను నమ్మట్లేదు పార్వతి. వద్దు పెద్దబాబు గారు. పెట్టుకున్న నమ్మకం కూలిపోతే మీకు సేవ చేయనీకి నానుండను. నన్నుంచరు. జ్ఞాపకంగా ఉండమంటారా? అంటే నువ్వు ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయావా పార్వతి? నీ ప్రాణం ఎప్పుడు పోతాది పార్వతి అని అడిగితే మిమ్మల్ని ఒగ్గేసి పోనప్పుడే పెద్దబాబు గారు అని ఎప్పుడైనా ఈ మాటే చెప్తాను. చెప్తే చచ్చిపోతాను పెద్దబాబు గారు. నా మీద ఇంత అభిమానం ఉన్న దానివి మనసులో దాచుకున్న ప్రేమను ఎందుకు బయటికి చూపించో పార్వతి? క్షమించండి పెద్దబాబు గారు. ప్రాణం పోసే ప్రేమే ప్రాణం తీస్తాదని మీకు చెప్పే ఎంత పెద్దదాన్ని కాదు నేను. ముందు మీరంటే ప్రాణమైన అమ్మగారి చేతికి ప్రేమతో ఎన్న ముద్ద రాయండి. అప్పుడు ఆ తల్లి గుండె చల్లబడతాది. మీ చెయ్యి తాకితే అమ్మగారి చల్లని చేతుల్లో దయ వస్తాది. మళ్ళా మీ సెంపలు నట్టుకొని కన్న పేగుని తడుముకుంటారు. రండి పెద్దబాబు గారు. దొంగలా వచ్చావేంటి? నేను కాదు, ఈ రోజు నువ్వు కూడా దొంగవే. పని పాటేం లేకపోతే పప్పుకెళ్ళు. నిద్ర మబ్బులో ఉన్న నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు? నీకు నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లేదు చిప్రాంటి. ఆవలిస్తూ చిటికేస్తే చాలు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. నీ మొహం. ముందు నేను చెప్పేది విను. ఆ పార్వతి ఫోటో ఈ ఇంట్లోనే ఉంది.
అయినట్టు రిసిప్ట్ కూడా చూపించారు. కొరియర్ వచ్చిందా? నేను ఇంట్లోనే ఉన్నానే. వాడు నువ్వు సింగారించుకునేటప్పుడు వచ్చి ఇచ్చిపోయాడేమో. ఇప్పుడు ఎలా నీలంబరి? ఏం చేద్దాం? నువ్వు చెప్పిన మాట వినగానే నిద్ర ఎగిరిపోయింది. కొంపదీసి అఖిలక్క పార్వతి ఫోటో చూసేసిందా? చూస్తే ఇల్లింత నిశ్శబ్దంగా మూన్ లైట్లో ఉండేది కాదంటీ. అఖిలాంటి కళ్ళల్లోంచి వచ్చిన అగ్ని జ్వాలలతో ఈ పాటికి సగం ఇల్లే తగలడిపోయేది. హౌస్ ఇన్ఛార్జ్ విజయ్ వస్తున్నాడు, వాడిని అడుగుతానుండు. విజయ్ ఆగు. మేడం, డ్యూటీ అయిపోయిందా? అయిపోయింది మేడం, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్దూలే గాని ఈ ఇంటికి ఏమైనా కొరియర్ వచ్చిందా? మీకా అండి? అఖిలాండేశ్వరి మేడం గారికా? ఎక్స్ట్రాలొద్దు, పార్సెల్ వచ్చిందా లేదా? పెద్ద మేడం గారి పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది మేడం. మరి చెప్పలేదేంట్రా? మీకొస్తే చెప్పమన్నారు, పెద్ద మేడం గారికి వస్తే చెప్పమనలేదు కదా మేడం. రేయ్, నువ్విక్కడ కాదురా, తిరుపతి కళ్యాణ గట్టులో పనిచేయాల్సింది. ఇక్కడున్నా క్షవరం చేశాడు కదా. ఇంకా చూస్తున్నావే, వెళ్ళు. ఏయ్ ఆగు, ఆ పార్సెల్ ఎక్కడ పెట్టావు? మేడం గారు రూమ్లో పెట్టాను మేడం. ఓకే, నౌ యూ కెన్ గో. ఓకే మేడం. మేక మాంసాన్ని కీమా కొట్టి పులి నోట్లో పెట్టినట్టు వీడు ఫోటో తీసుకెళ్లి అఖిలక గదిలో పెట్టాడట. ఇప్పుడు ఏం చేద్దాం నీలాంబరి? ఆంటీ ఇంకా పార్వతి ఫోటో చూడలేదు కాబట్టి దాని ఫోటో ప్లేస్లో నా ఫోటో పెడతాను చిప్రాంటీ. సూపర్ ఐడియా. కానీ ఇది అక్క గదిలో పెట్టడం ఎలా? ఇలా వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళకూడదు. గంట కొట్టని. ఏ నీలాంబరి, పార్సల్ ఇక్కడుంది, త్వరగా పెట్టే. ఓకే, ఎవరు వస్తున్నట్టున్నారు, త్వరగా పద. అమ్మగారి చేతికి కాలిన గాయాల్ని చూద్దా మీ కళ్ళల్లో నీళ్ళెందుకు తెచ్చుకుంటారు పెద్దబాబు గారు?
మేము అబద్ధం ఆడినందుకు మమ్మల్ని శిక్షించకుండా అమ్మని శిక్షించుకుంది పార్వతి. కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన అమ్మను ఇలా కంటతడితో చూస్తాననుకోలేదు. బాధపడకండి పెద్దబాబు గారు. అమ్మగారు లేస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. గాయానికి ముందు ఎన్న రాయండి. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. పెదబాబు లేవద్దమ్మా, పడుకో. పెదబాబు, డాడ్ ప్లీజ్ పడుకోండి. అమ్మా ఏంటి నాన్న? అమ్మా ప్లీజ్ పడుకోమ్మా, ప్లీజ్. అమ్మా నువ్విక్కడా? అమ్మగారు, మిమ్మల్ని మాట కూడా అడగకుండా గదిలోకి వచ్చినందుకు నన్ను మన్నించండి. కర్పూరంతో సెయ్యి కాల్చుకున్నారని పెద్దబాబు గారికి నిద్ర పట్టడం లేదు. ఎన్న తీసుకెళ్లి రాస్తే గాయం నయం అవుతుంది, మీ మనసు కూడా కుదుట పడుతుంది పెద్దబాబు గారు అని అన్నాను. ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని నువ్వు మాట ఇవ్వగానే నా మంట చల్లారిపోయింది పెదబాబు. మాట తప్పనని మీ అమ్మ చేతి మీద నీ చెయ్యి పెట్టినప్పుడు ఆరిపోతున్న మంట మీ ఇద్దరి చేతుల్ని కాల్చేసింది. అమ్మ చేతికి వెన్న తీసుకొచ్చావు కానీ మరి నీ చేతికి ఎవరు రాస్తారు నాన్నా? ఇంత గొప్ప మనసున్న తల్లిదండ్రులను బాధ పెడుతున్నా నేను క్షమాహారుణ్ణి కాదు నాన్న. నిజమైతే చెప్పలేకపోయాను కానీ అబద్ధమైతే ఇంకెప్పుడు చెప్పను నాన్న. అది ఏ విషయంలో అయినా సరే
కన్న కొడుకుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నా అరచేయి కాలినంత మాత్రాన అదృష్ట రేఖలు ఏం మారిపోవు పెదబాబు. నన్ను కంటి పాపలా చూసుకునే మీ నాన్నున్నారు.